కానీ సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చెంపలు వలగొట్టేంత శక్తి ఉన్న సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం. బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష, టెలికాస్ట్ చేయొద్దని. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏమాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు, మేము కక్షా చర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ? ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఎక్కడికి వెళ్ళానని అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష.